మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది సంక్రాంతికి ఎవరెవరు రాబోతున్నారా అని. సినీ క్యాలెండర్లో ఎన్ని సీజన్లున్నా, అదే పండగ సీజన్లు ఎన్నున్నా సంక్రాంతి ఎప్పుడూ స్పెషలే. అంచనాల్ని మించేలా విజయాలు దక్కించుకోవాలి అంటే, భారీ వసూళ్లతో రికార్డులు తిరగరాసేయాలి అంటే అగ్రతారలందరూ కూడా సంక్రాంతి వైపే చూస్తారు. నిజానికి ఈ సంవత్సరం క్యాలెండర్లో ఒక 6 నెలలు ఇంకా పూర్తి కాలేదు. మరో 6 నెలల ప్రయాణం ఇంకా మిగిలే ఉంది. ఈ మధ్యలో వచ్చేటువంటి దసరా, క్రిస్మస్, దీపావళి ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనమందరం ఎదురు చూస్తుంది సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, సంక్రాంతికి ఏ సినిమా వస్తుందా అని. అయితే చిరంజీవి గారు, వెంకటేష్ గారు, రవితేజ లాంటి అగ్రతారలు ఉన్నారు. అయితే ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ షూటింగ్లన్నీ కూడా కొలికి తీసుకొచ్చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర విషయానికి వస్తే గనక సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్స్లోకి రాబోతుంది. ఇది సోషియో ఫ్యాంటసీ సినిమా, ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్. ఇప్పటికే ఎండింగ్ దశకు వచ్చేసిందంట షూటింగ్ అంతా కూడాను. ఇలానే మాట్లాడుకుంటూ పోతే సంక్రాంతికి ఇంకా ఎవరెవరు రాబోతున్నారు. ఈగల్తో బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపించినటువంటి రవితేజ గారు పండగ బరిలో రద్దీని తగ్గించడం కోసం ఆఖరి నిమిషంలో సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. అయితే తను ఇప్పుడు వచ్చే సంక్రాంతి పండుగకి ఎట్టి పరిస్థితుల్లోనూ సినీ ప్రియుల్ని అలరించాలి అనేటువంటి లక్ష్యంతో సాగుతున్నారు. 2024 ఎలాగో అయిపోయింది, 25లోనన్నా కూడా ఖచ్చితంగా పండక్కే రావాలి అని చెప్పి ఆయన గట్టిగా ప్లాన్లు అయితే కనుక చేస్తున్నారు. ఇంకా ఎవరెవరున్నారు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి.